హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం 2 types ఆఫ్ లూప్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి వైల్ లూప్ అండ్ సెకండ్ది ఫర్ లూప్. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకోండి. అండ్ నువ్వు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. అర్జెంట్గా కొన్ని ఫాలో చేసి పెట్టుకో. సో బేసికల్గా మనం వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ డిఫరెన్స్ చూద్దాం, రైట్? సో డిఫరెన్స్ చూసాక మనం నెక్స్ట్ వీడియోలో ఇన్డెప్త్గా ఇండివిజువల్గా ప్రతి ఒక్క లూప్ గురించి వైల్ లూప్ సపరేట్గా, ఫర్ లూప్ సపరేట్గా తీసుకొని దానిపైన మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. అండ్ ఆల్సో సో బేసికల్లీ మనం ఇప్పుడు ఒక రూల్ ఏంటో తెలుసుకుందాం వైల్ లూప్లో. సో వైల్ లూప్లో రూల్ ఏంటంటే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయితేనే ఉంటుంది, రిపీట్ అయితేనే ఉంటుంది, రైట్? సో ఇది వైల్ లూప్ యొక్క రూల్. సో ఇప్పుడు 1 నుండి 5 వరకు మనం సీక్వెన్స్ ఎలా జనరేట్ చేయాలో వైల్ లూప్తో ఇప్పుడు చూద్దాం. సో బేసికల్లీ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ మనం ఐ అనే వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత మనం దానికి 1 అనే వాల్యూని కూడా అసైన్ చేసినాం, రైట్? సెకండ్ లైన్లో మనం కండిషన్ పెట్టినాం. ఏంటి ఆ కండిషన్? వైల్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అన్నాడు. సో ఆ కండిషన్ ఏంటి? ట్రూ. సో 1 ఈజ్ లెస్ దెన్ 5 కాబట్టి కిందికి వస్తుంది. కిందికి వచ్చి ప్రింట్ ఆఫ్ ఐ. ఐలో ఏముంది? 1 ఉంది. సో 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుంది. సో ఐ ప్లస్ ఈక్వల్స్ టు 1 అన్నాడు. సో ఐలో ఫస్ట్ ఎంత ఉండే? 1 ఉండే. సో ఆ 1కి ఇంకొక 1 యాడ్ చేయాలి మనం. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఐలో వాల్యూ ఎంత? 2 ఉంది, రైట్? సో మళ్ళీ ఇప్పుడు పైనకి వెళ్తుంది. సో వైల్ 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అన్నాడు. సో కరెక్టే కదా? సో 2 ఈజ్ లెస్ దెన్ 5 కాబట్టి మనకు కిందికి వస్తుంది సేమ్ ప్రింట్ ఆఫ్ ఐ అన్నప్పుడు 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయ్యి మళ్ళీ సేమ్ 2 ప్లస్ ఈక్వల్స్ టు 1 అన్నాడు. సో అప్పుడు 3 అవుతుంది. సో ఐ అనే వేరియబుల్ 3 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. మళ్ళీ పైనకి వెళ్తుంది. సో అట్లా 5 దాకా వెళ్తుంది, ఓకేనా? సో 5 దాకా వెళ్ళి 6 వచ్చినప్పుడు మనకు కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, కరెక్టే కదా? సో ఫాల్స్ అయిన తర్వాత అప్పుడు బ్లాక్ నుంచి వెళ్ళి కోడ్ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో ఎగ్జిట్ అయ్యి మనకు 1 నుంచి వెళ్ళి 5 వరకు సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా మనం సీక్వెన్స్ అనేటివి వైల్ లూప్ తో జనరేట్ చేస్తాం. సో దానికి మనం ఇనిషియలైజర్, టర్మినేషన్ కండిషన్, అప్డేట్ స్టెప్ అనేది 3 స్టెప్స్ అనేటివి యూజ్ చేయాలి, రైట్? కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫర్ లూప్, సో ఫర్ లూప్ కి అవేం ఉండవు, అవేం స్టెప్ ఉండవు లౌడ్. అసలు సింపుల్ గా 2 లైన్లో మనం సీక్వెన్స్ అనేది జనరేట్ చేయొచ్చు. సో అది ఎట్లంటే మీరు ఇక్కడ కోడ్ లో చూస్తే ఫర్ ఐ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ ఇన్ రేంజ్ పెట్టేసి 1 కామా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి సీక్వెన్స్ పెట్టేసి కాలన్ పెట్టేసి ప్రింట్ ఆఫ్ ఆ వేరియబుల్ ఐ అనేది ప్రింట్ చేస్తే మనకు సీక్వెన్స్ అనేటివి విత్ ఇన్ సెకండ్ లో మనకు సీక్వెన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇనిషియలైజర్, టర్మినేషన్ కండిషన్స్ అవన్నీ ఒకటే లైన్ లో ఉంటాయి. సో మనం సింపుల్ గా ఇట్లా ప్రింట్ చేసుకోవచ్చు, ఇంతే, సింపుల్. So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.